బిజినెస్లో సక్సెస్ అవ్వాలంటే చాలా ఎక్కువ గంటలు పనిచేయాలి. ఇదే కదా చాలామంది నమ్మేది. రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడితేనే ఏదైనా సాధించగలమని గట్టిగా ఫిక్స్ అయిపోతాం. కానీ నిజంగా అదే కరెక్ట్ దారా? సరే, ఈరోజు దీని గురించే మనం లోతుగా మాట్లాడుకుందాం. విన్నది నిజమే. ఈ ఒక్క మాట చాలామంది నమ్మకాలని అబే తలక్రిందులు చేసేయచ్చు. కాని ఇదే అసలు నిజం. రోజంతా ఒళ్ళోంచి పనిచేయడం సక్సెస్కి కొలమానం కాదు. అదొక పెద్ద అపోహ మాత్రమే. మన వ్యాపార ప్రపంచంలో, ముఖ్యంగా మన తెలుగు ఎంటర్‌ప్రెన్యూర్స్‌లో ఒక పెద్ద మిత్ ఉంది. అదే ఈ 14 గంటల పని అనే థియరీ. దీన్ని బద్దలు కొట్టాల్సిన టైం వచ్చేసింది. ఈ అపోహ లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసా? రోజుకి 12-14 గంటలు వర్క్ చేయడం, రాత్రులు నిద్రమానేయడం, వీకెండ్స్ అనే మాట మర్చిపోవడం, ఎప్పుడూ ఒకటే స్ట్రెస్తో బ్రతకడం. చాలామంది బ్రో నేను రాత్రి 2 గంటల వరకు ఆఫీస్లోనే ఉన్నా అని భలే గర్వంగా చెప్పుకుంటారు. కానీ అది గర్వపడాల్సిన విషయమేనా? అస్సలు కాదు. చూడండి, ఇక్కడే ఉంది అస్సలు మ్యాటర్. పాత నమ్మకాలకి అసలైన సక్సెస్కి ఉన్న తేడా ఇదే. ఎక్కువ గంటలు, ఎక్కువ కష్టం, ఎక్కువ త్యాగం ఇవన్నీ సక్సెస్ ఇస్తాయనుకోవటం ఒక పాత ఆలోచన. కాని నిజమైన సక్సెస్ దేన్నుంచొస్తుందో తెలుసా? అలవాట్లు, సిస్టమ్స్, క్లారిటీ, ఇంకా ఎఫిషియన్సీ. ఒక్కోసారి మనం పడే విపరీతమైన కష్టం బిజినెస్ని పెంచదు, పైగా నాశనం కూడా చేసేస్తుంది. ఈ అపోహ మనల్ని ఎంతలా దెబ్బతీస్తుందో చెప్పడానికి ఒక చిన్న కథ చూద్దాం. ఇది వింటే ఖచ్చితంగా ఆలోచనలో పడతారు. విజయవాడలో ఒక చిన్న మొబైల్ షాప్ ఓనర్ ఉండేవాడు. మనలో చాలామందిలాగే తను కూడా తన వ్యాపారాన్ని ఎంతో ఇష్టపడి మొదలుపెట్టాడు. అతను రోజుకి ఎన్ని గంటలు పనిచేసేవాడో తెలుసా? అక్షరాల 15 గంటలు. 15 గంటలు. పొద్దున 8కి షాప్ తెరిస్తే రాత్రి 11కి మూసేవాడు. వినడానికి చాలా గొప్పగా అనిపించొచ్చు, కానీ దాని వెనుక ఉన్న కథే వేరు. ఆ హార్డ్వర్క్ కోసం తను చెల్లించిన మూల్యం ఏంటో చూడండి. ఫ్యామిలీతో గడపడానికి టైమే ఉండేది కాదు. ఎప్పుడూ ఒకటే మానసిక అలసట. దానివల్ల డెసిషన్స్ చాలా నెమ్మదిగా, అది తప్పుగా తీసుకునేవాడు. కస్టమర్ల మీద చిరాకు, కోపం. అసలొక ప్లానింగ్ లేదు, ఒక సిస్టమ్ లేదు. జీవితం మొత్తం చిందరవందరైపోయింది. చివరికి ఒకరోజు విపరీతమైన అలసటతో షాపులోనే కళ్ళు తిరిగి పడిపోయాడు. హాస్పిటల్ నుండి వచ్చాక అతనికి ఒక విషయం స్పష్టంగా అర్థమైంది. నేను వ్యాపారాన్ని నడపడం లేదు, వ్యాపారమే నన్ను నడిపిస్తోంది. ఈ ఒక్క మాట అతని జీవితాన్ని మార్చేసిన టర్నింగ్ పాయింట్. ఆ కథ నుండి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. అసలు ఎక్కువ గంటలు పనిచేయడం వల్ల అవుట్పుట్ ఎందుకు తగ్గుతుంది? దీనికొక 5 ముఖ్యమైన కారణాలున్నాయి. వాటి గురించి ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ పాయింట్, మైండ్ ముద్దుబారిపోతుంది. క్రియేటివిటీ, ఫోకస్ రెండూ దారుణంగా పడిపోతాయి. ఇక రెండోది, డెసిషన్ మేకింగ్ స్లో అయిపోతుంది. ఎందుకంటే అలసిపోయిన మైండ్ ఎప్పుడూ సరైన నిర్ణయాలు తీసుకోలేదు. మూడోది, స్ట్రెస్ ప్రొడక్టివిటీని చంపేస్తుంది. అన్నీ అర్జెంటుగానే కనిపిస్తాయి, కానీ దేనిమీద క్లారిటీ ఉండదు. నాలుగోది, కన్సిస్టెన్సీ ఉండదు. ఒక నెల భలే ఉత్సాహంగా పనిచేస్తారు, నెక్స్ట్ మంత్ పూర్తిగా డల్ అయిపోతారు. ఇక చివరగా ఐదోది, ఇలా పనిచేస్తే ఒక బిజినెస్ ఓనర్లా కాకుండా అందులో ఒక వర్కర్లా బ్రతుకుతూ ఉంటారు, అంతే. సరే, ఇప్పుడుదాకా సమస్య ఏంటో చూసాం. ఇప్పుడు పరిష్కారం గురించి మాట్లాడుకుందాం. అసలైన సక్సెస్ ఫార్ములా కష్టపడి పనిచేయడం కాదు, తెలివిగా పనిచేయడం. నిజంగా సక్సెస్ఫుల్ ఓనర్స్ 14 గంటలు పనిచెయ్యరు. వాళ్లు కేవలం 6 నుండి 8 గంటలు మాత్రమే, అది ఫుల్ ఫోకస్తో పనిచేస్తారు. వాళ్ల సక్సెస్ రహస్యం గంటల్లో లేదు, వాళ్లు క్రియేట్ చేసుకున్న సిస్టమ్స్లో ఉంది. ఈ స్మార్ట్ వర్క్కి 5 మూలస్తంభాలున్నాయి. మొదటిది క్లారిటీ, అంటే ఏం చెయ్యాలి, ఎప్పుడు చెయ్యాలి, ఎలా చెయ్యాలో స్పష్టంగా తెలిసి ఉండటం. రెండోది సిస్టమ్స్, అంటే పనులన్నీ సులభంగా చేయటానికి కొన్ని ప్రాసెస్లు క్రియేట్ చేసుకోవడం. మూడోది డెలిగేషన్, అంటే పనుల్ని మన స్టాఫ్కి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్తో అప్పగించడం. నాలుగోది ఫోకస్, టైం వేస్ట్ చేసే పనుల్ని పక్కన పెట్టేయడం. ఇక చివరిగా ఐదోది హ్యాబిట్స్, మంచి పవర్ఫుల్ అలవాట్లని దినచర్యలో భాగం చేసుకోవడం. ఇదంతా మన మైండ్ సెట్లో రావలసిన మార్పు. నేను రాత్రంతా పనిచేశాను అని చెప్పుకోవడంలో ఒక ఫాల్స్ ప్రైడ్ ఉంటుంది. కానీ నా సిస్టమ్ రాత్రంతా పనిచేసింది అని చెప్పడంలోనే అసలైన ఓనర్షిప్, అసలైన ఫ్రీడమ్ ఉంటాయి. కాబట్టి ఓవర్ వర్క్ కాదు,
సిస్టమ్స్ని క్రియేట్ చేయడంపై దృష్టి పెట్టాలి. మరి ఈ కొత్త ఆలోచనా విధానాన్ని మన పనిలో ఎలా భాగం చేసుకోవాలి? దానికోసం ఒక సింపుల్ యాక్షన్ ప్లాన్ చూద్దాం. ఈ 4 సింపుల్ హ్యాబిట్స్ మీ వర్కింగ్ అవర్స్ని తగ్గిస్తాయి. 1. పొద్దున్నే ఒక 15 నిమిషాలు ఆ రోజు ప్లాన్ చేసుకోవడం. 2. రోజుకి కేవలం 3 ముఖ్యమైన పనులని టార్గెట్ పెట్టుకుని పూర్తి చేయడం. 3. టైం బ్లాక్స్ వాడటం, అంటే 1 గంట డీప్ వర్క్, 10 నిమిషాల బ్రేక్. ఇక 4. రాత్రి పడుకునే ముందు ఆ రోజు ఏం వర్కౌట్ అయింది, రేపటికి ఏం మార్పులు చేసుకోవాలో ఒకసారి చూసుకోవడం. సో గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, గంటలు కాదు బాస్, అలవాట్లు, వ్యవస్థలే మన ఫ్యూచర్ని డిసైడ్ చేస్తాయి. 14 గంటల గుడ్డి పని కాదు, 4 గంటల క్లారిటీతో చేసే పనే బిజినెస్ని గ్రో చేస్తుంది. ఓవర్ వర్క్ కాదు, స్మార్ట్ వర్క్లోనే అసలైన పవరుంది. చివరిగా ఒక్కసారి ఆలోచించండి. మన భవిష్యత్తును కంట్రోల్ చేసేది మనం పనిచేసే గంటలా, లేక మనం అలవర్చుకునే అలవాట్లా? దీనికి సమాధానం మనందరికీ తెలియాలి.